అందరికీ నమస్కారం అండి. మాది నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి గ్రామం. నా పేరు సోమిశెట్టి వెంకటమామేశ్వరరావు. ఈరోజు రాజధానికి గుర్తింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని చూసి చాలా సంతోషపడతారు. ఈ విగ్రహం పెట్టాలి అని ఆలోచన కూడా చాలా మంచిది. ఈ విగ్రహం పెట్టిన దానివల్ల ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్ర ఏ విధంగా వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాముల వల్ల 58 రోజులు నిరాహార దీక్ష చేసి దానివల్ల వచ్చిందని అందరికీ అర్థమవుతుంది. అందులో ఈ పొట్టి శ్రీరాములకి విగ్రహం పెట్టేదానికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, నెక్స్ట్ దుమ్ రాకేష్ గారు చాలా కృషి చేశారు. ఇంత భారీ తొలి విగ్రహం అనేది 58 అడుగుల కాంస్య విగ్రహం. ఇది కూడా మన ప్రజా రాజధాని అంటే అమరావతిలో నిర్మించడం, విగ్రహావిష్కరణ అవుతుంది మరికొన్ని గంటల్లో కూడా. ఎట్లా? చాలా బాగా ఉందండి. ఈ విగ్రహం ఎక్కడ మన ఇండియాలోనే ఎక్కడా లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పెద్ద విగ్రహం పెట్టడం ఇదే కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అందులో ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరూ ఈ విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు గారిని చూసి చాలా ఆనందంగా కృషిగా ఉన్నారు. భావితరాలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు కూడా ఒక మ్యూజియం కావచ్చు, అలాగే జీవిత చరిత్ర అంతా కూడా పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అంతా తెలిసే విధంగా కూడా ఏదైతే మ్యూజియం, ఆడిటోరియం అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఇది ఎట్లా? ఈ విధంగా చేయడం వల్ల మా తరం పిల్లలందరికీ దీని గురించి తెలియడం చాలా అవసరము. ఈ విధంగా చేసిన దానివల్ల చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? సీఎం చంద్రబాబు మరికొంత దీన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు, ఆ విగ్రహం చేయనున్నారు. ఏం చెప్తారు? సీఎం గారికి చాలా కృతజ్ఞతలు. సీఎం గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి అందరికీ చాలా ధన్యవాదములు. సీఎం చంద్రబాబు చేతుల మీద కూడా ఏదైతే పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహం, తొలి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయడం ఎలా ఫీల్ అవుతుంది? మేము మా వైశ్యులకి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా వైశ్యుల తరపున సీఎం గారికి ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వము మా వైశ్యులకి ఎన్నడూ లేని విధంగా ఈసారి మా వైశ్యులు చాలా గొప్పగా చూసుకుంటున్నారు. ఈరోజు అమరావతిలో 58 అడుగుల విగ్రహానికి 6 ఎకరాల చిల్లర కేటాయించడం మేము వైశ్యుల తరపున చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. మా వైశ్యులు ఎప్పుడు టీడీపీకే వెంటుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఒక భావి తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం రావడం కోసం ఆత్మ బలిదానం కూడా చేశారు. అటువంటిది తొలి విగ్రహంగా ఇక్కడ అమరావతి రాజధానిలో ఏర్పడడం, ఆవిష్కరణ అవ్వడం ఎట్లా ఫీల్? ఈ ప్రత్యేక రాష్ట్రంకి 58 రోజులు నిరాహార దీక్ష చేసిన దానికి, ఆయన తెలుగు రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన దానికి ఈ అమరావతి తొలి అడుగుగా మా వైశ్యులకి ఆత్మగౌరవాన్ని పెంచి ఆయన 58 అడుగుల విగ్రహానికి 6 ఎకరాలు ఇవ్వడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అది ఈ అమరావతిలో ఫస్ట్ మాదే అవ్వడం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రాజెక్టు కూడా 6 నెలలకు ముందే ప్రారంభించడం, అలాగే 6 నెలలలోపు అసలు ఏదైతే 125వ జయంతి సందర్భంగా ఓపెన్ అవ్వడం ఎట్లా ఫీల్ అవుతుంది? ఇంత త్వరగా అయిపోవడం కూడా. దీనికి మేము దీనికి కర్త కర్మ క్రియ అంతా దుండి రాకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన మీరు 6 నెలలు అంటున్నారు, 6 నెలలు కాదు 3 నెలల వ్యవధిలోనే ఈ కంప్లీట్ చేయడము ఆయనకు మేము చాలా వైశ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా వైశ్యులు నలుమూలలో ఆంధ్రప్రదేశ్లో ఉండే వైశ్యులందరూ మొత్తము స్పాంత రూపంలో, ఆంధ్ర అయితేమి, తెలంగాణ అయితేమి, కర్ణాటక అందరూ స్పాంత రూపంలో కూడా ఇది ఇచ్చి ఇంత అత్యంత వైభవంగా, అంటే ఈరోజు మనం ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఏమీ లేదు, కానీ ఒక 5-10 ఏళ్లలో ఇది చాలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి చాలా సుందరంగా ఉంటుంది. అది మాకు ఫస్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి దాతలకి నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్, నా పేరు శబరివర ప్రసాద్, ప్రత్యేకంగా దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అమరావతి రాజధానిలో ఎక్కడ చూసినా కూడా పనులు అనేది కూడా జరుగుతున్నప్పటికీ కొన్ని విమర్శలు వస్తున్నాయి. అసలు వర్షం పడితే వాళ్ళు ఎక్కడ చూసినా సరే నీళ్ళలో మునిగిపోతున్నాయి అంటూ కావచ్చు, చేపలు పెంచుకోవచ్చు అనేది కావచ్చు. అసలు ఇది అసలు 3 ఏళ్ళలోపు అవుతుందా అనే విమర్శల నేపథ్యంలో ఏం చెప్తారు? మీరు దండిగా మాట్లాడుతూ అంటారు, మనం దాన్ని పని చేసి చూపించాలా.
అదే తొలి అడుగుగా ఇక్కడ పని చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారు అందరి అండుదండలా ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఇప్పుడు రాబోయే 3 ఏళ్లలో ఇంకా అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్. సీఎం చంద్రబాబు చేతుల మీద 58 అడుగుల కాంస్య విగ్రహం, ఇది పొట్టి శ్రీరాములు విగ్రహం మరి కొద్దిసేపట్లో ప్రారంభోత్సవం కానుంది. ఏం చెప్తారు అమరావతిలో తొలి భారీ విగ్రహం నేపథ్యంలో? ఇది చంద్రబాబు నాయుడు గారి మార్క్ అండి. ఇది ఆయన విజన్ బట్టి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఈ పొట్టి శ్రీరామరావు గారు అమరజీవి అండి. ఈయన ఇంకా జీవితంలో అమరజీవి అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఆయనకి మరణం అనేది లేదు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడిన తొలి వ్యక్తి ఆయన గారేను. ఆయనకి ఇలా ఘన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా అమరావతి రాజధానిలో మాకు దగ్గరే. మేము పెదపరిమి గ్రామస్తులము. అమరావతి డెవలప్మెంట్ అనేది 2028 ఎలక్షన్ ముందే దాదాపు 99% అయిపోయిందండి. ఇది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నాశనం చేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడున్న ప్రజానీకము స్వచ్ఛందంగా భూములు ఇచ్చి అమరావతిని కాపాడుకున్నారు. దానికి తగ్గట్టుగానే కోర్టులు కూడా వాళ్ళకి సహకరించినాయి, చట్టాలు కూడా సహకరించినాయి. కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా, మరి మీ అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయడం ఎట్లా? మేము చాలా సంతోషంగా ఉన్నామండి. దీనివల్ల చాలామంది చాలా కృషి ఉంది. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని స్థాపించుకోవడం వల్ల దీని వెనక చాలా పట్టుదలతోటి లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ బ్రాండ్ అండి. ఇప్పుడు ఏపీ అనేది ఒక బ్రాండ్గా ఏర్పడడానికి బాబు గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ ఈ ఏపీ బ్రాండ్ నుంచి ఇతర దేశాల నుంచి కానీ, ఇతర కంట్రీస్ నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ పెట్టుబడులు బాబు విజన్ గారిని బట్టి చూసుకొని రావడానికి చాలా ఆస్కారం ఉంది. వైజాగ్ డెవలప్మెంట్ అవుతుంది, తిరుపతి డెవలప్మెంట్ అవుతుంది. అమరావతి 99% అయిపోయింది 2029 కల్లా. అంటే ఒకవైపు అనేక ప్రాజెక్టులు అన్నీ కూడా ఎక్కడక్కడ జరుగుతున్నప్పటికీ అసలు ఎక్కడ ఏం జరగట్లేదు అనే విమర్శలు ఏమంటారు? అది ఆయన విమర్శలు చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా చేయండి, ఇంకా డెవలప్మెంట్ చేయండి అంటేనే అతన్ని దృష్టిలో పెట్టుకొని అతని మీద సానుభూతి ఉంటుంది. కానీ ఇలానే విమర్శించుకుంటా పోతే ఇక్కడ అమరావతి రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానీ, ఓటర్లు కానీ అతని నెక్స్ట్ పీరియడ్లో కూడా అవాయిడ్ చేస్తారని మా అభిప్రాయం. 2014 నుండి 19 వరకు కూడా ప్రజా రాజధాని ఏర్పడింది. కొన్ని శంకుస్థాపనలు అన్నీ అయినాయి. తర్వాత ప్రభుత్వం మారిపోయింది, అంత తలక్రిందులైన పరిస్థితి. మళ్ళీ 2024 వచ్చిన తర్వాత మళ్ళీ పునర్జీవం పోసుకున్నట్టు కూడా అమరావతి రైలు కూడా పరిగెత్తుంది. ఏం చెప్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు? అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు కూడా ఇంతే స్పీడ్గా డెవలప్మెంట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని ఎట్లయినా సరే నాశనం చేయాలనే ఆలోచనతోటి సెంటు స్థలాలని వాళ్ళకని వీళ్ళకని అమరావతి పాడుపడిందని ఎడారని చాలా వాళ్ళ ప్రజాప్రతినిధులతో చాలా విమర్శలు చేశారు. ఎన్ని విమర్శలు చేసినా సరే ఇక్కడ ఉన్న భూములు ఇచ్చిన రైతుల మటుకి పోరాడి చట్ట ప్రకారంగా ఈ సిఆర్డీఏ పరిధిలో ఈ చట్టాన్ని దీన్ని కాపాడుకున్నారు రాజధానిని. ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చారు, కానీ ఇక్కడ భూములు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు. ఆ రోజు ఆ భూములే ఈ పని పెడితే ఇవాళ రోజున ఇక్కడ అసలు డెవలప్మెంట్ ఇంత రాజధాని కాదు. ఈ రాజధాని డెవలప్ అయిందంటే మన బెంగళూరు లేకపోతే హైదరాబాద్ని తలదన్నే రాజధానిగా చేస్తారని లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ ఈ ముగ్గురు కాంబినేషన్లో జరిగిద్ది. 100% డెవలప్మెంట్ జరిగిద్ది. బెంగళూరు, చెన్నై లేకపోతే హైదరాబాద్ని దీటుగానే ఇక్కడ అభివృద్ధి జరిగిద్దని మేము విశ్వసిస్తున్నాం. 3 ఏళ్లలో మేము ఒక రూపం తీసుకొస్తాం, అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ అది సాధ్యమేనా అంటూ కొన్ని విమర్శలు వస్తాయి. మీరేమంటారు? అది సాధ్యమేననేది ఏంటంటే, ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవలేదు అన్నట్టు విజనరీగా ఉన్న నాయకుడు మనకు రావటమే మనకు అదృష్టం. విజనరీ ఉన్న నాయకుడు ఉండటం వల్లేనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, బాబు గారు కానీ ఈ ముగ్గురు కాంబినేషన్లో మన ఆంధ్రప్రదేశ్ 2028 కల్లా కంప్లీట్ అయిపోయింది రాజధాని అనేది. పోలవరం కంప్లీట్ అయిపోతుంది 2027కి. వైజాగ్ మామూలు చెప్పే పని లేదు, వైజాగ్ వాసులే చెప్తున్నారు ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ నీకు బెంగళూరులో కూడా రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ వస్తుంది, ఏ డెవలప్మెంట్ అవుతుంది అన్నీ అని చెప్తున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాజకీయంగా విమర్శించడం కాదు, రండి క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలన చేయండి. ఎక్కడో తాడేపల్లి కూర్చొనిలో లేకపోతే ఎక్కడ బెంగళూరులో కూర్చొని విమర్శించడం కరెక్ట్ కాదు. వర్షాలు పడితే చాలు ఎక్కడెక్కడ అన్నీ కూడా మునిగిపోతున్నాయి, అసలు ఎందుకు పనికి వస్తుంది అంటూ కూడా వైసీపీ నుండి అనేక విమర్శలు. ఇప్పుడు ఏమండి, చెన్నై మునిగిపోయింది, బెంగళూరు మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోతుంది వర్షాలు పడ్డప్పుడు. ఏది మునిగిపోయినా సరే గన్నవరం కానీ, రాజధానిలో అమరావతి కానీ ఒక్క చుక్క నీరు కూడా రావు.
ఈ అన్ని ప్రదేశాల కంటే తలదన్నే ప్రదేశం కావాలంటే క్షేత్రస్థాయిలో నిపుణులను బట్టి చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ అనేది మునగటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కలగనటమే. ఒక బెంగళూరు మునిగిద్ది, ఒక రోజులో తగ్గిపోతుంది. చెన్నై మునిగిద్ది, ఒక రోజులో తగ్గిపోతుంది. అది పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడు అది అంతే, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అదే మా రాజధాని, మా గన్నవరం, మా అమరావతికి మటుకు ఇలాంటి సమస్యలు రావని ఒకసారి గుర్తుంచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచిదని నేను చెప్పగలుగుతున్నాను.